మరోసారి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే 'కల్కి' మరో బాక్సాఫీస్ చరిత్ర. 1000 కోట్లకు మరింత చేరువగా ప్రభాస్ మూవీ. భారతీయ పురాణాలు ఫ్యూచర్ జనరేషన్కు కనెక్ట్ చేస్తూ రూపొందించిన చిత్రం 'కల్కి 2899 AD'. మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రాబడుతుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రలు రూపొందించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 2 వారాలుగా బాక్సాఫీస్ షేక్ చేస్తూనే వస్తుంది. ఈ సినిమా 14 రోజుల కలెక్షన్లోకి వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఆంధ్ర, నైజాంలో కలిపి మొత్తంగా 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే తమిళంలో 75 లక్షలు, కన్నడంలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 50 లక్షలు ఒక రోజులోనే రాబడుతుంది. మరింత వివరం ప్రకారం ఈ సినిమా హిందీలో ప్రధానంగా నార్త్ ఇండియాలో భారీగా వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమా ఇప్పటికే 225 కోట్లు వసూలు చేయడం తెలిసిందే. ఇక ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ హిందీలో 14వ రోజున 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా గత 14 రోజుల్లో ఇండియాలో వసూళ్లు ఇలా ఉన్నాయి. తెలుగులో 252 కోట్ల రూపాయలు, తమిళ్లో 40 కోట్ల రూపాయలు, కన్నడంలో 60 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 కోట్ల రూపాయలు, హిందీలో 262 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 630 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలోనే $17 మిలియన్ల వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో 140 కోట్ల వివరాలు వసూలు చేసింది. ఇక ఇతర భాషల్లో ఈ సినిమా $14 మిలియన్ అంటే 116 కోట్లు వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్లో కూడా 260 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక కల్కి చిత్రం 11 రోజుల్లో వైల్డ్ వైడ్గా 900 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 12వ రోజు చిత్రం 15 కోట్లు, 13వ రోజు 12 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక 14వ రోజు ఇండియాలోనే 7 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.